నీళ్ళు వాన వస్తే మరి వాన వచ్చేదాకా ఎందుకు ఉంచాలి అని రేపే ప్రెస్ మీట్ పెట్టి ఎంతమంది రైతులు తెచ్చుకోరు రైట్ అనౌన్స్మెంట్ బాయ్ కానీ నువ్వు అన్నవారు చెప్పండి. ప్రాబ్లం అయితే కొంతమంది చచ్చిపోతుండొచ్చు అని చెప్పండి. మరి రైతు చచ్చిపోతుంది మమ్మల్ని అట్లా అంటే మీ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు సమర్థులే కదా, మీరెందుకు పంచాయతీ నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా మీ జాగాలే కావాలి. మెదక్ చచ్చిపోతున్నారు, నిజామాబాద్ లేకపోయారు, నల్గొండ లేకపోయారు. మీరు గింత దాన్ని పెద్ద భూతద్దం అంటే కరెక్ట్ కాదు. మీరు అనుకుంటున్నారు విమర్శనే చేస్తున్నా, నేను సద్విమర్శనే చేస్తున్నా. నేను వచ్చిన వచ్చి వీడికి అప్పుడే డైరెక్ట్ వీడికే రానుంటారు కదా. మళ్ళీ ఒకసారి విజిట్ చేద్దామని వస్తే ఇక పరిస్థితికి పాపం వడ్లు మొత్తం తడిసి ఎందుకు ఏం ప్రాబ్లం ఏమైతుంది. మంత్రి గారు కూడా పెట్టి మీటింగ్ పెట్టి కలెక్టర్ల మీటింగ్ అంటారు. లాస్ట్ టైం హనుమంతరావు ఆయన కలెక్టర్లకు బాగానే చేసిందని చెప్పింది. ఏం ఇప్పుడు ఇన్ని రోజులు ఇప్పుడు ఇంత తడిసింది, ధాన్యం తడిచింది, ఆడ తడిచింది. భువనగిరికి వెళ్ళి మొత్తం వస్తే ప్రాబ్లం ఎందుకు. దేశంలో హైయెస్ట్ ఫీల్డ్ ఓన్లీ తెలంగాణ. ప్రతి గింజ కొంటామనే రాష్ట్రం ఓన్లీ తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. 2 నెలలు తెలిసి అన్ని తెలిసినా ఇప్పుడు వాళ్ళు నెల రోజులైంది. పిల్లలు లేని వాళ్ళకు ఇతర పెద్ద అవసరం మీరు అడగండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ కాదు, నేను ఆ మొత్తం నేను భువనగిరి కాడికి వెళ్ళి వస్తుంటే స్ట్రైట్ అదే ఉంది. మేము అసలు ఏం చేస్తున్నారు, రేవంత్ ఏం చేస్తుండ్రు, ఎందుకు ఏం చేస్తున్నారు, ఎన్ని రోజులు ఉంటుంది అనేది ఇప్పుడు సమస్య లేదు. మేమనేది కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు సమస్య లేకుండా ఇలాగా రాకపోయాను కదా, ఎందుకు వస్తుంది చెప్పండి. సమస్య లేకుండా మిమ్మల్ని అనాల్సిన అవసరమే లేదు కదా మాకు. ఈసారి మేము 4 పంటలు పర్ఫెక్ట్ గా ఒడ్లు కొన్నాము. ఈసారి పంట ఎక్కువ వచ్చింది. కేంద్రము బియ్యము కస్టమ్ మిల్లింగ్ రైస్ ఆర్డర్ పెట్టాలి, కేంద్రం తీసుకోలేదు. కేంద్రం అంటే రాష్ట్రం ఇబ్బంది పడుతుంది కదా. పృథ్వీబాయ్ నండి గత 4 పంటలు మంచిగా పోయింది. ఈసారి ఏంటంటే ఎక్కువ పంట వచ్చింది. మనం ఎప్పుడైనా ఇంత డిలే కాదు కదా, డిలే కాదు, మీరు ప్లానింగ్ లేదు కదా. అది మాట్లాడదు ఇక్కడ చెప్పు. ప్లానింగ్ ఉంటే చెప్పండి చెప్పండి. అరే ఏంటంటే స్పీడప్ చేయండి అని చెప్తున్నా. ఇప్పటికీ కూడా ఏం లేదు. ఇంకా 4 రోజులు అయితే అప్పులపాలే పేర్లతో సహా చెప్తా. రాజన్న, మల్లేసు, కుప్పలకాడ మీద పరిస్థితి మీ దగ్గర కాదని చెప్తున్నాను. మెదక్లా చచ్చిపోయింది మొత్తం చూస్తున్నాం కదా. 7 అయితే లేదు.